ఈరోజు నేను పల్లీల పకోడీ చేశానండి. పల్లీల పకోడీ సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది నేను మీకు వీడియోలో చూపిస్తానండి. పల్లీల పకోడీకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. పల్లీలు 1 కప్పు తీసుకున్నాను, కొంచెం హెల్త్గా. 1/2 కప్పు వచ్చేసి శనగపిండి, కొద్దిగంత వరిపిండి, ఇందులోకి కారం, పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇప్పుడు పకోడీకి పిండిని కలుపుకుందామండి. ఒక గిన్నె తీసుకుందామండి. గిన్నె తీసుకుని శనగపిండి తీసుకున్నాం కదా, ఈ గిన్నెలో పోసేసుకుందాం. శనగపిండి శుభ్రంగా జల్లించి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగంత వరిపిండి, ఒక 3 స్పూన్లు ఉంటుందండి వరిపిండి. ఎందుకంటే వరిపిండి వేస్తే క్రిస్పీగా వస్తాయి అన్నమాట, పకోడీ అనేది బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి పసుపు, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసేద్దామండి. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాక మొత్తం కలిపేసుకుందామండి పిండిలో. ఇప్పుడు పల్లీలు ఉన్నాయి కదండి, ఇవి కూడా ఇందులో వేసేసుకుందాం. వేసేసుకుని ఒక్కసారి పిండిలో ఇలా కలుపుకున్నాక ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. ఇలాగా కొద్ది వాటర్ పోసుకుంటూ ఇలాగా గట్టిగా కలుపుకోవాలండి. ఒక్కసారి వాటర్ పోసుకుంటే పలుచన అయిపోతుంది. ఇప్పుడు కలిపేసుకున్నాం కదండి, ఇది పక్కన పెట్టేసుకుని ఆయిల్ వేడి చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు పకోడీ వేసుకుందాం. పల్లీల పకోడీ ఇలాగా చిన్నగా పొడిలాడుతూ వేసుకోవాలి. పల్లీలు వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులో తీసేసుకుందాం. ఈ పల్లీలు అనేవి మనకి చక్కగా వర్షం వచ్చినప్పుడు వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది కదండి. ఇప్పుడు మాకు ఇక్కడ వర్షం పడుతుంది, అందుకే పిల్లలు గొడవ చేస్తుంటే పల్లీల పకోడీ వేస్తున్నాను నేను. బయట వర్షం పడుతుంది అన్నాను కదండి, చూసారా వర్షం బాగా పడుతుంది కదండి. వర్షం మీకు చూపిద్దామని చెప్పేసి బయటకు వచ్చాను. ఈ వర్షానికి పిల్లలు గొడవ చేస్తున్నారు ఏమన్నా కావాలని, అందుకే పల్లీల పకోడీ అయితే సింపుల్గా ఈజీగా అయిపోద్దని చెప్పి 5 నిమిషాల్లో తయారు చేసి పెట్టానండి పిల్లలకి. మీరు ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.